లీజుకు 933 ఎకరాల వక్ఫ్ భూములు. నగరంలోని కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఏపీ వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన బుధవారం 3వ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన అజెండాలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. పలు మేనేజింగ్ కమిటీలు, పలు ముతవల్లీలను నియమించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ముస్లింలకు ఉచిత విద్య అందించేందుకు నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని, అతి త్వరలో వివరాలు తెలియజేస్తామని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల అద్దెల సవరణకు రెంట్ రివ్యూ కమిటీని నియమించామని తెలిపారు. 2025-26 నుంచి 2027-28 సంవత్సరాలకు డైరెక్ట్ మేనేజ్మెంట్ లో ఉన్న 933 ఎకరాల వక్ఫ్ ఆస్తులను లీజులకు ఇవ్వనున్న భూములను అభివృద్ధి చేయడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి డెవలపర్లు, సంస్థలు, పారిశ్రామికవేత్తలను దీర్ఘకాలిక లీజ్ లేదా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం PPP ద్వారా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ భూములపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పారిశ్రామిక సంస్థలు, వాణిజ్య కాంప్లెక్స్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఇతర వాణిజ్య ప్రాజెక్టులు అభివృద్ధి చేసే అవకాశం ఉందని వివరించారు. ఈ సమావేశంలో బోర్డు సభ్యులైన శాసన మండలి సభ్యులు మహమ్మద్ రుహుల్లా, ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, కాజా, అక్రమ్, ఇస్మాయిల్ బేగ్, ఆఫియా, ముక్రమ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.